నమస్కారం, నేను మీ నానాజీ పట్నాయక్. మనం ఈరోజు తులా లగ్నంలో జన్మించిన వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి, ఒకవేళ మాకు లగ్నం తెలియదండి అనుకునేటువంటి వారు వారి యొక్క రాశిని చూసుకోవచ్చు. తులారాశిలో జన్మించినటువంటి వారు, అదేవిధంగా తులారాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే చిత్త 3-4 పాదాలు, స్వాతి నక్షత్రము మరియు విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. వీరి యొక్క స్థితి కూడా ఎలా ఉంటుంది. అదేవిధంగా తులా లగ్నంలో జన్మించారు, లగ్నం తెలియనప్పుడు రాశి అసలు ఎలా ఉంటుంది, వారి యొక్క స్థితి ఏమిటి, ఎవ్రీథింగ్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఇది మనము లగ్నం నుంచి స్థిరంగా ఉండేటువంటి రాశి యొక్క అధిపతులు ఉన్న కండిషన్ బట్టి చెప్పుకుంటున్నాం. కానీ మీ పర్సనల్ చార్ట్లో గ్రహాల యొక్క స్థితి మారుతున్నప్పుడు అక్కడ మారుతుంది. దీని కండిషన్స్ ఏంటి, ఇవన్నీ నేను మీకు ఆఖరిలో చెప్తాను. రైట్, ముందుగా తులారాశికి అధిపతి ఎవరు అని చెప్పి తీసుకున్నట్లయితే శుక్రుడు. శుక్రుడు అంటే భోగలాలసత్వం అధికంగా ఉంటుంది. అంటే ఏమిటి, కాస్త లగ్జరియస్గా ఉండాలి, ఒక అందమైనటువంటి ప్రపంచంలో ఉండాలి, ఒక అందమైనటువంటి కోణం నుంచి చూస్తూ ఉంటాం మన దీన్ని. అలాగే తులా అంటే బ్యాలెన్స్, అంటే ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేటువంటిది కూడా మీకు తులారాశిలో ఉంటుంది. బాగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు వీళ్ళు, తులా లగ్నం వారు పర్టికులర్గా. అయితే వీళ్ళకి వృత్తులు సహజంగా కనుక తీసుకున్నట్లయితే కళా సంబంధించిన వృత్తుల్లో అధికంగా ఉంటారు తులవారు. అది సినిమా ఫీల్డ్ అవ్వాలని రూల్ లేదు. సీరియల్స్ కావచ్చు, యూట్యూబ్లో చేసేటువంటి చిన్న చిన్న సీన్స్ కావచ్చు, లేనట్లయితే వెబ్ సిరీస్ చేసేవారు కావచ్చు, స్క్రీన్ మీద కనబడేటువంటి వారే అవ్వాలని రూల్ లేదు. స్క్రీన్ వెనకుండేటువంటి టెక్నీషియన్స్ కూడా తులాలగ్నంలో అధికంగా జన్మిస్తారు. ఎందుకంటే ఇది కళా సంబంధించినటువంటి తత్వం అధికంగా ఉంటుంది తులారాశిలో, ఆర్ తులా లగ్నం పర్టికులర్గా. ఎందుకంటే ఇక్కడ లగ్నాధిపతి శుక్రుడు అవుతాడు, కర్మకారకుడు చంద్రుడు అవుతాడు. చంద్ర శుక్రులు ఇద్దరికీ కూడా ఈ తత్వం అధికంగా ఉంటుంది. వారే మెయిన్గా కళల కారకులు. కాబట్టి వీరు కళాత్మకంగా ఆర్టిస్టిక్ నేచర్తో ఉంటూ ఉంటారు. కానీ వీరి మాట తీరు మాత్రం ఒక్కొక్కసారి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. అబ్బా, ఇంత ఇదిగా ఉన్నటువంటి వ్యక్తి అమ్మో కొన్నిసార్లు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నారు అనిపిస్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే వాయిస్లో కూడా ఒక స్ట్రెంగ్త్ కనిపిస్తూ ఉంటుంది తులారాశి వారికి. మరియు మరొక విషయంగా చూసుకున్నట్లయితే వీరి జీవిత భాగస్వామి కూడా వీరితో పాటు సమానంగా అంటే ఈక్వల్గా సంపాదించాలని కాదు, సంపాదించేటువంటి యోగాలు కలిగి ఉండడం జరుగుతుంది వీరిని వివాహం చేసుకున్న తర్వాత. బట్ కొన్ని సందర్భాల్లో ఎందుకు జరగదో అని మీకు సందేహం కలగవచ్చు. ఒక 90 జాతకాల్లో జరిగినప్పుడు 10 జాతకాలు ఎందుకు జరగదు అంటే వాళ్ళ జన్మ జాతకాల్లో కుజుడు కనుక బాగా స్పాయిల్ అయినప్పుడు వారు సమ్టైమ్స్ చేయడము, సమ్టైమ్స్ మానేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే తులాలగ్నం వారికి ఉన్నటువంటి మరొక గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏదైనా సరే చెప్పేటప్పుడు చాలా వివరించి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. స్పష్టత అధికంగా ఉంటుంది వీరికి, తులాలగ్నం వారికి. ఎలా అయితే వృషభం వారికి ఉంటుందని అనుకున్నాము, వీళ్ళకి కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే వివరణ ఇచ్చేటువంటి విధానంలో మాడ్యులేషన్లో చాలా చేంజ్ ఉంటుంది. అలాగే వీరికి ఫైనాన్స్ అనేటువంటిది ఎక్కువగా భూమి మూలంగా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అంటే వృత్తి గురించి నేను మాట్లాడట్లేదు, వేరే రకంగా ఉండేటువంటి వీళ్ళ వృత్తి సంబంధంగా, బిజినెస్ సంబంధంగా వచ్చేటువంటిది కాకుండా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేశాము, లేదా భార్య ద్వారా ధనం రావడము, భర్త ద్వారా ధనం రావడము, ఆ రకంగా ఇన్కమ్ సోర్సెస్ మిషనరీస్ ద్వారా రావడము. ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టాము పార్ట్నర్షిప్లో ఒక ఫ్యాక్టరీ పెట్టినట్లయితే ఆ ఫ్యాక్టరీ నుంచి జనరేట్ అయ్యేటువంటి మనీ ఈ రకంగా ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే తులావారికి ఈ విద్యా సంబంధించినటువంటి విషయంలో వీళ్ళు ఎక్కువగా కళా సంబంధించినటువంటి నేర్చుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వీళ్ళకు ఉండేటువంటి సంతానం కూడా వీరితో ఉండడం కాకుండా కొంత పెద్ద అయిన తర్వాత విద్య విషయమే దూరంగా వెళ్ళడం కానీ, అదేవిధంగా ఉద్యోగరీత్యా ఏదైనా విదేశాలకు వెళ్ళడం కానీ ఇటువంటివి అధికంగా జరుగుతాయి వీరికి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వీళ్ళకి ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ కనుక వచ్చినట్లయితే ఓవర్
ఫ్యాట్ కంటెంట్స్ వస్తువులు ఎక్కువ తినడం ద్వారా కావచ్చు, ఫ్యాట్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా కావచ్చు, వీళ్ళకి కాస్త హెల్త్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా వస్తాయి. కాబట్టి పర్టికులర్గా మీరు ఫ్యాట్ రిలేటెడ్ సంబంధించినవి తినకుండా అవాయిడ్ చేయడం మంచిది, లేదా కంట్రోల్లో ఉంచుకోవడం మంచిది. అలాగే వీళ్ళకి వచ్చేటువంటి జీవిత భాగస్వామి చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అంటే కొంతమంది చూడండి, ఏదైనా సరే చేసినా సరే ఖచ్చితంగా చేసేయడము, లేనట్లయితే కొంత స్పోర్టివ్ నేచర్తో ఉండడము, అలాగే కొంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడము, కొన్ని విషయాలు ఖరాఖండిగా చెప్పేసాడు, ఇట్లాంటివి ఉంటాయి వీళ్ళ జీవిత భాగస్వామికి. అయితే వీరి జీవిత భాగస్వామికి ఒక తెలియని ఒక ఆకర్షణ, ఒక క్రష్ అంటారు చూసారా, అటువంటి క్రష్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లగ్నాధిపతి ఈ శుక్ర, సప్తమాధిపతి కుజుడు అవుతాడు. ఎప్పుడైతే కుజ శుక్రులు పరస్పరము న్యాచురల్ 197 అవుతారో, వీళ్ళకి లగ్నం నుంచి 197 ఇది పడుతుందో, సర్వసాధారణంగానే బయట వాళ్ళు కూడా వీళ్ళని చూసి కాస్త ఆకర్షణీయంగా ఆకర్షించుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి తులవారికి. ఇక మరొక విషయం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క రాశి వారికి విదేశీ సంబంధించినటువంటి ధనయోగాలు, విదేశాల్లో ఏదైనా బిజినెస్ చేసేటువంటి యోగాలు, వాటి మూలంగా కూడా కొంతవరకు వీళ్ళకి గ్రోత్ ఉంటుంది లైఫ్లో. బట్ ఇక్కడ మీ జన్మజాతకంలో పర్సనల్ చార్ట్లో ఎంత బలం ఉందనేటువంటిది కూడా మీరు చెక్ చేసుకోవాలి. వీళ్ళు ఎక్కువగా తిరగడం ద్వారా, మార్పుల ద్వారా వీరికి ప్రొఫెషనల్ అనేది బాగా ఎదుగుదల జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది చూడండి, ఉన్న ప్రదేశం నుంచి ఎంత మారుతుంటే వాళ్ళకి అంత గ్రోత్ ఉంటూ ఉంటుంది. ఆ రకంగా ఈ తులాలగ్నం వారికి వీళ్ళు ఎంత మారుతూ ఉంటే అంత గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే, తండ్రి యొక్క ఆస్తి వచ్చేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉంటాయి వీరికి. బుధుడు పాడవనంతసేపు ఖచ్చితంగా బుధుడు ఎంత బాగుంటే అంత చక్కగా వస్తాయి ఈ లగ్నం వారికి. అంటే బుధుడికి సంబంధించినటువంటిది చూసుకుంటుండాలి ఎప్పుడు కూడా. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ యాన్స్టస్ ప్రాపర్టీస్, తండ్రికి సంబంధించిన ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో బుధ శుక్రుల యొక్క స్థితిని బట్టి వీళ్ళకి ఎంత రేంజ్ వస్తుంది అనేటువంటిది ఉంటుంది. బట్ ఇట్ సెల్ఫ్ వీళ్ళ జన్మజాతకంలో ఏంటంటే లగ్నాధిపతి అష్టమాధిపతి ఒక్కలే అవడం వల్ల వీళ్ళకి కొంత సీక్రెట్ లైఫ్ ఉండడం కానివ్వండి, అండ్ అలాగే యాన్స్టస్ ప్రాపర్టీస్ కలిసి రావడం కానివ్వండి, కొంత రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉండడం కానివ్వండి, ఇటువంటివి ఇన్బిల్ట్గా ఉంటాయి వీళ్ళకి. ఇన్బిల్ట్ యోగాస్ అంటారు వీటన్నిటిని కూడా, వీళ్ళకి ఇన్బిల్ట్గా ఇవి ఉంటాయి. అలాగే పర్టికులర్గా 1 and 8 లార్డ్షిప్ రావడం వల్ల కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. మనం మొదట్లో చెప్పానండి మీకు ఈ నక్షత్రాల యొక్క తత్వాలు కూడా ఉంటాయని. ఇందులో చిత్తా 3, 4 తులారాశిలో ఉంటుంది. చిత్తా 3, 4 పాదాల వారికి 3వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులు భోగలాలసులు అవుతారు. అంటే ఇంకాస్త ఎక్కువ లగ్జరీస్గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. 4వ పాదంలో జన్మించిన వారు మాత్రం లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్స్ చూడడం జరుగుతుంది. ఇక స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు ఎలా ఉంటారు? స్వాతి నక్షత్రం ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు 1వ పాదం కనుక తీసుకున్నట్లయితే కాస్త గైడింగ్ నేచర్ అధికంగా ఉండడము, కాస్త ఆధ్యాత్మికంగా ఉండడము, విదేశాలకి వెళ్ళి వచ్చేటువంటి ఇవి ఎక్కువగా వాళ్ళ లైఫ్లో జరగడం అనేటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. మరలా స్వాతి నక్షత్రం 2వ పాదం మాత్రం డౌన్ టు ఎర్త్ ఉంటారు మనుషులు. ప్లస్ లైఫ్లో చాలా ఆటుపోట్లు చూసి పైకి వస్తారు వాళ్ళు. అదేవిధంగా స్వాతి నక్షత్రం 3వ పాదం వరకు చూసుకున్నట్లయితే కొంతవరకు లైఫ్ అలా బిందాస్గా వెళ్ళిపోతూ ఉంటుంది. స్వాతి నక్షత్రం 4వ పాదం వారికి మాత్రం నా లైఫ్ అంటే ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి చేరుకుంటున్నాను అనేటువంటి ఒక అన్వేషణలో ఉంటారు. ఇదే తులారాశిలో విశాఖ 1, 2, 3 పాదాలు కూడా ఉంటాయి. 1వ పాదం అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు, అవతల వాళ్ళ విషయంలో జరిగేటువంటి అంశాలు ఏమిటి అనేటువంటిది చాలా తెలివిగా అక్కడి నుంచి ఆ విషయాన్ని రాబట్టడంలో మంచి తెలివితేటలు ఉంటాయి వీరికి. అదేవిధంగా విశాఖ 2వ పాదం వారికి మంచి భోజన ప్రియులై ఉంటారు, మంచి వక్తలై ఉంటారు. అదేవిధంగా ఏది ఎలా తింటే బాగుంటుంది అనేటువంటిది ఒక మంచి నాలెడ్జ్ ఉంటుంది వీరికి. అదేవిధంగా విశాఖ 3వ పాదం వారు కానీ తీసుకున్నట్లయితే మంచి బిజినెస్ మైండ్ పీపుల్ వీళ్ళు. ప్రతిదీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్లో ఇదిగా ఉంటారు వీళ్ళు. ఇక మీరు చేసుకోవాల్సినటువంటి దేవతా ఆరాధన ఏమిటి తులావారు అని చెప్పి చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ చేసుకోండి, గోవుకి బెల్లం తినిపించండి, మరియు
అభిషేకం, అమ్మవారికి అభిషేకం అధికంగా చేయడం ద్వారా కూడా చక్కటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. ఇక నేను మీకు మొదట్లో అన్నాను ఏమని, ఆఖరిలో నేను మీకు కొన్ని కండిషన్స్ చెప్తాను అని. అవి ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, ఇందాక నేను మీకు ధనం గనక సరిగ్గా రావటం లేదండి అని అన్నప్పుడు ఏం చేయాలో చెప్తానని చెప్పాను. గణపతి చెప్పాను ఇందాక ఆల్రెడీ. అయితే ఇక్కడ ఒక్కొక్కటి మనం కనుక క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నట్లయితే, సిబ్లింగ్స్తో ఎవరికైనా ఉదాహరణకి బాగా ఎక్కువగా ప్రాబ్లం ఉంది అని అన్నప్పుడు మీరు చేసుకోవాల్సినటువంటిది కుమారస్వామికి మరియు రాహుగ్రహము కుజగ్రహాల దగ్గర దీపారాధన చేయడము, రాహువు కుజుడు శని ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ప్లస్ వీటితో పాటు కుమారస్వామి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే కూడా సిబ్లింగ్స్తో బాగుండడం జరుగుతుంది. అలాగే ఇందాక నేను మీకు ఒక విషయం చెప్పాను, వివాహం అనేటువంటిది కొంత బాధ్యతతోని, ఎందుకంటే బాధ కూడా అవుతాడు కాబట్టి ఉంటుంది అని. అటువంటి విషయాల్లో మీకు ఎక్కువగా కనుక స్ట్రెస్ అది ఎక్కువగా ఉన్నట్లయితే దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం, దత్త చరిత్ర దత్తాత్రేయుడికి సంబంధించినట్లయితే దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ మీకు చక్కటి ఫలితాలు ఇస్తుంది. ప్రొఫెషనల్గా నేను ఎదగలేకపోతున్నాను, లేనట్లయితే ప్రొఫెషనల్గా మాకు ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటుంటే అది బిజినెస్ నాకు సక్సెస్ అవ్వట్లేదు, ఏం చేయాలి అని అనుకున్నట్లయితే మీరు చేయవలసినటువంటిది గోవుకి క్యారెట్స్ బెల్లము తినిపించండి. ప్లస్ కుమారస్వామి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి. ఖచ్చితంగా ఈ మార్పులు అనేటువంటివి వస్తాయి. ఇక్కడ ఏంటంటే కండిషన్ ఏంటంటే, ఫస్ట్ ఇప్పటివరకు నేను చెప్పింది ఏదైతే ఉంటుందో ఇవన్నీ ఇన్ జనరల్గా ఉండేటువంటివి. బట్ మీరు జన్మించినప్పుడు మీ సెకండ్ లార్డ్ ఎలా ఉన్నాడు అనే కండిషన్ మీద మీరు ధనం ఎంత సంపాదిస్తారు, ఎప్పుడు సంపాదిస్తారు, ఎప్పుడు పోగొట్టుకునే కాంబినేషన్స్ ఉన్నాయనే దాన్ని బట్టి మీ పర్సనల్ చార్ట్ వల్ల ఉంటుంది. అలాగే మీ సంబంధించిన విషయాలు కావచ్చు. ఇప్పుడు సప్తమాధిపతి బాధకుడు అయినంత మాత్రాన ఖచ్చితంగా బాధం ఇవ్వాలి అని లేదు. ఎందుకంటే 90% జరిగితే 5 to 10% మిస్ కూడా అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే, మీకు వివాహాన్ని ఇచ్చేటువంటి గ్రహం, వివాహం తర్వాత జీవితాన్ని ఇచ్చేటువంటి గ్రహం బాగుంటే అది బాగుంటుంది కూడా. అలా కాకుండా వివాహాన్ని ఇచ్చేటువంటి గ్రహము, వివాహ జీవితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు కనుక స్పాయిల్ అయినప్పుడు, మీ పర్సనల్ చార్ట్లో ఆ కాంబినేషన్ ఉంది అన్నప్పుడు అర్క వివాహం చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది. అలాగే అర్క వివాహం అంటే చాలామందికి తెలియదు, ఏంటో అనుకుంటూ ఉంటారు. జిల్లేడు చెట్టుకు కానీ అరటి చెట్టుకు కానీ చేస్తారు వివాహాన్ని. నదీ ప్రవాహం దగ్గర చేసి 1-2 hours ప్రాసెస్ ఉంటుంది. మీకు తెలిసిన బ్రాహ్మణుల్ని, మీకు తెలిసిన పురోహితులను అడిగితే చెప్తారు, వారి ద్వారా మీరు చేసుకోవచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ సంతాన సంబంధించిన విషయంలో చిన్న శస్త్రచికిత్సలు అవసరం పడుతుంది. లేనట్లయితే సంతానం సంబంధించిన విషయంలో కూడా స్ట్రెస్ ఉంటుందని చెప్పాను. అయితే ఇక్కడ ఏంటంటే, శని యొక్క స్థితి కనుక పాడైనట్లయితే మీకు ఆ ప్రాబ్లం ఉంటుంది. కానీ అదర్వైజ్ శని కనుక మంచి స్థితిలో ఉన్నట్లయితే అక్కడి నుంచి సంతానం మూలంగా ఇంకొంత లైఫ్లో స్పోర్టివ్గా వెళ్ళడం ఇవి కూడా జరుగుతాయని మీకు తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే నేను చెప్పొచ్చేది స్పెసిఫిక్గా మీకు లగ్నం నుంచి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే దాని మీద మీకు పర్సనల్ చార్ట్లో మారిపోతాయి. లగ్నం నుంచి ఏ గ్రహాలకి ఏ ఆధిపత్యం వచ్చిందనే దాని మీద మనం చెప్పుకున్నాం. బట్ గ్రహాలను బట్టి మారుతుంది. ఇవి చూసుకుంటూ మీరు కనుక ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క అద్భుతం, అంటే మీ జీవితం అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. ఎందుకంటే మనకి జ్యోతిష్యం కానీ వాస్తు కానీ మహర్షులు మనకు అందించినటువంటి విషయం అసలు ఎందుకు అందించారు అని చెప్పి చూసుకున్నట్లయితే కేవలం ఇది ఒక నాలెడ్జ్. ఈ నాలెడ్జ్తో నువ్వు ఈ నాలెడ్జ్ని ఎలా వాడుకుంటావు, ఏదో భయపెట్టడానికో బాధ పెట్టడానికో భయపడ్డానికో ఈ శాస్త్రం కాదు. శ్రీమాత్రే నమః. ఇక నేను మీకు మొదట్లో అన్నాను ఏమని, ఆఖరిలో నేను మీకు కొన్ని కండిషన్స్ చెప్తాను అని. అవి ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, ఇందాక నేను మీకు ధనం గనక సరిగ్గా రావటం లేదండి అని అన్నప్పుడు ఏం చేయాలో చెప్తానని చెప్పాను. గణపతి చెప్పాను ఇందాక ఆల్రెడీ. అయితే ఇక్కడ ఒక్కొక్కటి మనం కనుక క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నట్లయితే, సిబ్లింగ్స్తో ఎవరికైనా ఉదాహరణకి బాగా ఎక్కువగా ప్రాబ్లం ఉంది అని అన్నప్పుడు మీరు చేసుకోవాల్సినటువంటిది కుమారస్వామికి మరియు రాహుగ్రహము కుజగ్రహాల దగ్గర దీపారాధన చేయడము, రాహువు కుజుడు శని ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ప్లస్ వీటితో పాటు కుమారస్వామి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే కూడా సిబ్లింగ్స్తో బాగుండడం జరుగుతుంది. అలాగే ఇందాక నేను మీకు ఒక విషయం చెప్పాను, వివాహం అనేటువంటిది కొంత బాధ్యతతోని, ఎందుకంటే బాధ కూడా అవుతాడు కాబట్టి ఉంటుంది అని. అటువంటి విషయాల్లో మీకు ఎక్కువగా కనుక స్ట్రెస్ అది ఎక్కువగా ఉన్నట్లయితే దత్తాత్రేయుడి యొక్క
అనుగ్రహం దత్త చరిత్ర దత్తాత్రేయుడికి సంబంధించినట్లయితే దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ మీకు చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఒకవేళ ప్రొఫెషనల్గా నేను ఎదగలేకపోతున్నాను, లేనట్లయితే ప్రొఫెషనల్గా మాకు ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటుంటే అది బిజినెస్ నాకు సక్సెస్ అవ్వట్లేదు, ఏం చేయాలని అనుకున్నట్లయితే మీరు చేయవలసినటువంటిది గోవుకి క్యారెట్స్ బెల్లము తినిపించండి, ప్లస్ కుమారస్వామి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి. ఖచ్చితంగా ఈ మార్పులు అనేటువంటివి వస్తాయి. ఇక్కడ ఏంటంటే కండిషన్ ఏంటంటే ఫస్ట్ ఇప్పటివరకు నేను చెప్పింది ఏదైతే ఉంటుందో ఇవన్నీ ఇన్ జనరల్గా ఉండేటువంటివి. బట్ మీరు జన్మించినప్పుడు మీ సెకండ్ లార్డ్ ఎలా ఉన్నాడు అనే కండిషన్ మీద మీరు ధనం ఎంత సంపాదిస్తారు, ఎప్పుడు పోగొట్టుకునే కాంబినేషన్స్ ఉన్నాయనే దాన్ని బట్టి మీ పర్సనల్ చార్ట్ వల్ల ఉంటుంది. అలాగే మీ వివాహ సంబంధించిన విషయాలు కావచ్చు. ఇప్పుడు సప్తమాధిపతి బాధకుడు అయినంత మాత్రాన ఖచ్చితంగా బాధం ఇవ్వాలి అని లేదు. ఎందుకంటే 90% జరిగితే 5 to 10% మిస్ కూడా అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే మీకు వివాహాన్ని ఇచ్చేటువంటి గ్రహం, వివాహం తర్వాత జీవితాన్ని ఇచ్చేటువంటి గ్రహం బాగుంటే అది బాగుంటుంది కూడా. అలా కాకుండా వివాహాన్ని ఇచ్చేటువంటి గ్రహము, వివాహ జీవితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు కనుక స్పాయిల్ అయినప్పుడు మీ పర్సనల్ చార్ట్లో ఆ కాంబినేషన్ ఉంది అన్నప్పుడు అర్క వివాహం చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క ఇబ్బంది అనేటువంటి తగ్గుతుంది. అలాగే అర్క వివాహం అంటే చాలామందికి తెలియదు, ఏంటో అనుకుంటూ ఉంటారు. జిల్లేడు చెట్టుకు కానీ అరటి చెట్టుకు కానీ చేస్తారు వివాహాన్ని. నదీ ప్రవాహం దగ్గర చేసి 1-2 hours ప్రాసెస్ ఉంటుంది. మీకు తెలిసిన బ్రాహ్మణుల్ని, మీకు తెలిసిన పురోహితులను అడిగితే చెప్తారు, వారి ద్వారా మీరు చేసుకోవచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతాన సంబంధించిన విషయంలో చిన్న శస్త్రచికిత్సలు అవసరం పడుతుంది, లేనట్లయితే సంతానం సంబంధించిన విషయంలో కూడా స్ట్రెస్ ఉంటుందని చెప్పాను. అయితే ఇక్కడ ఏంటంటే శని యొక్క స్థితి కనుక పాడైనట్లయితే మీకు ఆ ప్రాబ్లం ఉంటుంది. కానీ అదర్వైజ్ శని కనుక మంచి స్థితిలో ఉన్నట్లయితే అక్కడి నుంచి సంతానం మూలంగా ఇంకొంత లైఫ్లో స్పోర్టివ్గా వెళ్ళడం ఇవి కూడా జరుగుతాయని మీకు తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే నేను చెప్పొచ్చేది స్పెసిఫిక్గా మీకు లగ్నం నుంచి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే దాని మీద మీకు పర్సనల్ చార్ట్లో మారిపోతాయి. లగ్నం నుంచి ఏ గ్రహాలకి ఏ ఆధిపత్యం వచ్చిందనే దాని మీద మనం చెప్పుకున్నాం. బట్ గ్రహాలను బట్టి మారుతుంది. ఇవి చూసుకుంటూ మీరు కనుక ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క అద్భుతం అంటే మీ జీవితం అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. ఎందుకంటే మనకి జ్యోతిష్యం కానీ వాస్తు కానీ మహర్షులు మనకు అందించినటువంటి విషయం అసలు ఎందుకు అందించారు అని చెప్పి చూసుకున్నట్లయితే కేవలం ఇది ఒక నాలెడ్జ్. ఈ నాలెడ్జ్తో నువ్వు ఈ నాలెడ్జ్ని ఎలా వాడుకుంటావు, ఏదో భయపెట్టడానికో బాధ పెట్టడానికో భయపడ్డానికో ఈ శాస్త్రం కాదు. శ్రీమాత్రే నమః.